అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? సర్వం శివమయం. మహాశివరాత్రి విశిష్టత. హిందువుల పండుగలలో సంక్రాంతి తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి రోజును మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాం. అయితే మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివపురాణం ప్రకారం మహాశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించినట్లుగా తెలుస్తుంది. అసలు మహాశివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటాం, మహాశివరాత్రి విశిష్టత ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహాశివరాత్రి విశిష్టత. సాధారణంగా మనం ప్రతి పండుగను పగలు జరుపుకుంటే శివరాత్రి పండుగను మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. అదే ఈ పండుగ యొక్క విశిష్టత. హిందూ సంప్రదాయం ప్రకారం అందరి దేవుళ్లను విగ్రహ రూపంలో ఆరాధిస్తే శివుని మాత్రం లింగాకారంలో పూజిస్తాం. శివలింగ ఆవిర్భవ ఘట్టం మన పురాణాల్లో శివరాత్రి పండుగ గురించి, శివలింగ ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి. వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే చర్చ మొదలైంది. చర్చగా మొదలైన ఈ విషయం చిలికి చిలికి గాలివాన అయింది. ఎవరికి వారు తామే గొప్ప అంటూ కలహించుకోవడం మొదలుపెట్టారు. శివుని మధ్యవర్తిత్వం. ఆ సమయంలో బ్రహ్మ విష్ణువుల యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివుని మధ్యవర్తిత్వం చేయమని కోరారు. వారి పోరాటం వ్యర్థం అని తెలియచెప్పటానికి శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్యలో ఒక అగ్నిస్తంభంలాగా లింగాకారంలో ఆవిర్భవించాడు. ఆది అంతములను కనుగొనమన్న మహేశ్వరుడు అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు ఒక పరీక్ష పెట్టాడు. ఎవరైతే ఈ అగ్నిస్తంభం ఆది అంతాలను కనిపెడతారో వారే గొప్పవారని శివుడు చెబుతాడు. అప్పుడు బ్రహ్మ హంస రూపంలో అగ్నిస్తంభాన్ని అంతాన్ని కనుగొనడానికి పైకి, విష్ణువు వరాహ రూపంలో అగ్నిస్తంభం మొదలను కనుగొనడానికి కిందికి వెళ్ళారు. కానీ వారు ఆ స్తంభం యొక్క ఆదిని కానీ అంతాన్ని కానీ కనుగొనలేకపోయారు. వేల మైళ్ళ దూరం ప్రయాణించినా కూడా వారు ఆది అంత్యాలను కనుగొనలేదు. బ్రహ్మ కపట బుద్ధి. అంతటా బ్రహ్మ శివుని కనుగొనే మార్గంలో తనకు కనిపించిన కేతకీ పుష్పాన్ని, కామధేనువును తాను ఆ స్తంభం యొక్క అంతాన్ని చూసినట్లుగా శివుని దగ్గర సాక్ష్యం చెప్పమని కోరాడు. తిరిగి వచ్చిన బ్రహ్మ తాను ఆ అగ్నిస్తంభం యొక్క అంతాన్ని చూశానని చెప్పగా విష్ణువు బ్రహ్మ గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు షోడశోపచార పూజలు చేస్తాడు. కేతకీ పుష్పం, కామధేనువుని సాక్ష్యం కోరిన శివుడు అగ్నిస్తంభం అంతాన్ని బ్రహ్మ చూశాడని చెప్పిన కేతకీ పుష్పాన్ని, కామధేనువుని శివుడు వివరమడుగగా బ్రహ్మ అగ్నిస్తంభం అంతాన్ని చూడటం నిజమేనని మొగలి పువ్వు చెబుతుంది. కామధేనువు మాత్రం బ్రహ్మ అగ్నిస్తంభం అంతం చూడటం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు. విష్ణువుకు వరం. మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇక నుంచి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకుంటాడని, విష్ణువుకు ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు. బ్రహ్మకు శాపం. ఆ సమయంలో శివుడు కోపంతో బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శిక్ష విధించెను. ఆనాటి నుంచి ఎవరు బ్రహ్మను పూజించరాదని, బ్రహ్మకు అసలు ఆలయాలే ఉండవని
శివుడు శాపం ఇచ్చెను. అందుకే బ్రహ్మ ఆలయాలు కానీ పూజలు కానీ ఉండవు. కేతకీ పుష్పాన్ని కామధేనువును శపించిన శివుడు అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు కోపోద్రిక్తుడైన శివుడు ఆనాటి నుంచి మొగలి పువ్వుకు పూజార్హత లేదని, అలాగే గోవుకు తోకకి మాత్రమే పూజ ఉంటుందని శపిస్తాడు. లింగోద్భవ కాలం. ఇలా పరమశివుడు అర్ధరాత్రి సమయంలో అగ్నిస్తంభంల లింగాకారంలో ఆవిర్భవించిన మాఘ బహుళ చతుర్దశి రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఆనాటి నుంచి పరమశివుని ఆద్యాంతరహితుడని పూజించసాగారు. అంటే ఆది కానీ అంతం కానీ లేని దేవుడని అర్థం. ఆలయాలలో అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజు ఈ లింగోద్భవ ఘట్టాన్ని విన్నవారికి, చదివిన వారికి శాశ్వత శివ సాయుధ్యం లభిస్తుందని శాస్త్రవచనం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.